డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో తన సొంత నిధులతో మోడల్ రూమ్ నిర్మిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 95 లక్షల రూపాయలతో చేపట్టిన హాస్టల్ అభివృద్ధి పనులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ స్పీకర్ జిఎంసీ బాలయోగి ఈ హాస్టల్లోనే చదువుకోవడం జరిగిందన్నారు. ఎంతో మంది మహానుభావులు హాస్టల్లో చదువుకోవడం జరిగిందని తెలిపారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు భాగంలో ఉన్న బిల్డింగ్ తొలగించి మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మించడం జరుగుతుందన్నారు. హాస్టల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, రామేశ్వరరావు, పెళ్లి రామారావు, అంజటి కుమార్ బాబు, కామేశ్వరరావు, సత్యనారాయణ, శేఖర్, రాహుల్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మా దగ్గర రావడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈ హాస్టల్లో గత 4 మరి ఎమ్మెల్యే గారి దగ్గర అడిగినప్పుడు ఆయన ఎంతో స్పందించి అంటే నేను మాట కాకుండా తర్వాత వస్తాను, రేపు వస్తాను అనకుండా ఆ రోజునే మరి ఆయన నేను వస్తాను, చూస్తాను, అసలు పరిస్థితి ఏంటో చూస్తాను, దాంట్లో ఎప్పుడు నుంచో చదువుకున్నాడు బాలయ్య గారు, మరి డాక్టర్ బాబుజీ గారు ఇలా పెద్ద వాళ్ళందరూ ఇంట్లో చదువుకున్నారు. అటువంటి హాస్టల్ మూతపడిపోవడం ఏంటి, దాన్ని నేను ఓసారి పరిశీలించి నేను వస్తున్నాడు, మీరు అక్కడ ఉండండి అని చెప్తే వెంటనే వెళ్ళిన రోజునే మరి ఆయన రావడం ఉంటుంది. ఇక్కడ నుంచే మా ప్రచారాన్ని ప్రారంభించుకున్న కింగిళ్ళంతా చాలా యాక్టివ్ ఉండేవారు. సో ఇక్కడ మద్దతు తీసుకుని అప్పుడు కాలేజెస్లో పోటీ మొదలుపెట్టేవారు. అంత చరిత్ర ఉన్నటువంటిది. ఇందాక చెప్పారు పెద్దలు, బాలయోగి గారు అనే మహానుభావుడు ఇక్కడ చదువుకోవడానికి ఎటువంటి హాస్టల్లో నేను మొన్న వచ్చి చూసినప్పుడు కొంచెం డెవలప్మెంట్ కండిషన్లో ఉంది. ఇది ఒకేసారి అన్నీ పడగొట్టేసి కట్టడం కన్నా ఒకరోజు బాగు చేయించుకుందామనే ఒక ఉద్దేశం మీద నిర్ణయం తీసుకుని ఫస్ట్ ఎంపీ గ్రాంట్ నుంచి ఇప్పుడు ఒక హాస్టల్ డైనింగ్ హాల్ కడుతున్నాం. సో తప్పకుండా దానికి ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎంపీ గారి గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఈ గారు చెప్పాను, తప్పకుండా నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, ఈ లోపల డీటెయిల్స్ ఇస్తే ఎమ్మెల్యే గ్రాంట్ కూడా రిలీజ్ అయ్యాలని నేను చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది ఏమిటంటే అక్కడ హాలు, అక్కడ రూమ్లు బాగా పాడైపోయినాయి, లోలింగ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనం డెవలప్ చేసుకోవాల్సిన బిల్డింగ్ అది. అక్కడ కూడా మంచి అధునాతమైన సౌకర్యాలతో మనం రాబోయే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మన అందరం కూడా అక్కడ బిల్డింగ్లో మంచి రూములు కట్టుకునే కార్యక్రమం చేయాలి. ఇది పాడు చేయొద్దు, ఈ బిల్డింగ్ ఎలా ఉంచుకుంటూ, ఎందుకంటే పెద్దల బాలయ్య గారు లాంటి వాళ్ళు బాలయ్య గారు రూమ్ ఏదండి, ఈ బిల్డింగ్ ఉండేవారు, ఇది ఓల్డ్ బ్లాక్ బాలయ్య గారు మహానుభావులు ఉన్నారు. కాబట్టి నాకు డాక్టర్ బాబ్జీ గారు అందరూ నాతో మాట్లాడి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పారు, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి, ఇంకా డెవలప్మెంట్ ప్రకారం మీరు ఏమైనా కావాలంటే నాకు కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను మా మనుషులు సీనియర్ వస్తున్నారండి, ఇప్పుడే నేను మా మనుషులు రమ్మన్నాను. రేపు నుంచే ఒక రూమ్, మోడల్ రూమ్ నేను తయారు చేస్తాను. ఈ బిల్డింగ్ అంటే నేనే విజయవాడలో ఒక మోడల్ రూమ్ అన్న డాక్టర్ గారు నా ఖర్చుతో ఒక మోడల్ రూమ్ని చాలా నీట్గా తయారు చేస్తాను. ఇప్పుడే రమ్మన్నాను, మా మనుషుల్ని ప్రొవైడ్ చేస్తాను. పెద్దలందరినీ కోరుకునేది ఒకటి, ఓకే ప్రభుత్వం ద్వారా నేను నిధులు తెచ్చుకుంటాం, వేయటంత వేరే విషయం. ప్రభుత్వం ద్వారా మనం నిధులు తెచ్చుకొని నెక్స్ట్ అంటే అక్కడ బిల్డింగ్ పడగొట్టేసి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ మనం కట్టుకోవాలి. అంటే ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకుని ఎక్కువ రూమ్లు వచ్చేలా అక్కడ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఈ బిల్డింగ్ని పాడు చేయకుండా ఒక రూమ్ని నేను స్పాన్సర్ చేసి మొత్తం లోపల ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, కబోర్డ్స్ కానీ మొత్తం లోపల ఆల్టెక్ చేయడం, ఒక రూమ్ తయారు చేసి మీకు మోడల్ చూపిస్తాను. తర్వాత మా ఎమ్మెల్యే గారు చాలాసార్లు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా మనం అందరిలో తెలిసి పెద్దనారా ఏంటి సంగతి అని మమ్మల్ని చాలా గౌరవించి పిలుస్తుంటారు. పిలిచిన తర్వాత ఏంటి విషయం అని అడిగితే విషయం చెప్పిన వెంటనే మళ్ళీ ఏదన్నా ఆఫీసర్ ఫోన్ చేయవలసింటే ఆ పిఏ గారికి మన సీసీ గారికి ఇచ్చి వెంటనే వాళ్ళ తోటి రెస్పాన్స్ తీసుకుని మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమానికి ముందు మాకే స్పెషాలిటీ ఇస్తుంటారు. అది మరి షెడ్యూల్ క్యాస్ట్ తరఫున ఉన్న ఒకటి ప్రేమ అనండి, లేకపోతే అంబేద్కర్ హాస్టల్ మీద ఉన్నటువంటి గౌరవం అనండి, ఆయన చక్కగా చూస్తారు. ఈ మధ్య కాలంలో మేము బాయ్స్ హాస్టల్కి వెళ్ళాం. ఆ బాయ్స్ హాస్టల్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది సార్. అది రేకు షెడ్ అది ఉంది, దానికి ఇదివరకు అయితే కవరింగ్ ఉంది, అది ఏమీ లేదు. ఇప్పుడు అది వాళ్ళు అక్కడికంటే